యేసు ప్రభువును అర్థం చేసుకునే కొద్దీ ప్రతి సమస్య కాకుండా పోతుంది. యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకు? పిల్లలు లేని వాడికి పిల్లలు ఇవ్వడానిక? కాదు కదా. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానిక? కాదు కదా. పంటలు పండించడానిక? కాదు కదా. దేనికోసం ప్రాణం పెట్టాడు ఆయన? పాపంలో క్షమించడానికి. మరి యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టేంత సమస్య పాపం అయితే ఏ రోజైనా పాపాన్ని మనం పిల్లలు లేనితనం కంటే పెద్దదిగా చూసామా? చూడలేదు కదా. మన సమస్య కంటే పెద్దదిగా చూసామా? అన్నిటికంటే ప్రధానమైన సమస్య పాపము. ఎంత ప్రధానమైంది? యేసు ప్రభు ప్రాణం పెడితే కానీ పోనంత సమస్యది. యేసు ప్రభు లాజర్ను బయటికి పిలిచాడు. ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు ఆయన? 4 రోజులు సమాధిలో ఉన్న లాజర్ని బయటకు పిలవడానికి యేసు ప్రభు ఉపవాసం ఏమైనా ఉన్నాడా? లేడు. పోనీ యేసు ప్రభు ఏమైనా శిలువలో ప్రాణం పెట్టిన తర్వాత పిలిచాడా? లేదు. మామూలుగా పిలిచాడు. లాజరు బయటికి రా అంటే అలా నడుచుకుంటూ వచ్చాడు. 4 రోజుల శవాన్ని బయటికి పిలిచాడు యేసు ప్రభు, ఎలాంటి కష్టం లేకుండా. అలాంటి యేసు ప్రభు పాపాన్ని క్షమించడానికి శిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, 4 రోజుల శవాన్ని బయటికి పిలవడం చిన్న విషయమా? లేకపోతే పాపాన్ని తీసివేయడం చిన్న విషయమా యేసు ప్రభుకి?